Hello aspirants, welcome to the channel. According to the syllabus, DSC 2024 సిలబస్ ప్రకారం మనం క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తున్నాం. సో ఎస్జిటికి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడే విధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ అన్నిటిని కూడా రెఫర్ చేసి ఒక కంబైన్డ్ నోట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. రైట్, చూద్దాం 6th to 10th క్లాస్. సో లైవ్ ప్రాసెస్ లో మనం ఇప్పటి వరకు మార్క్ లో ఉండే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసాం. ఎక్కడ వరకు అంటే హ్యూమన్ డైజెషన్ వరకు కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఈ రోజు ఏం చూడబోతున్నాం అంటే డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ అనిమల్స్. చూడండి, డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ అనిమల్స్ చూడబోతున్నాం. దీని తర్వాత ఉంటే ఫీడింగ్ అండ్ డైజెషన్ ఇన్ అమీబా ఆల్రెడీ కంప్లీట్ చేసాం కదా, అయిపోయింది. సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం, డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ అనిమల్స్ అనేటువంటి టాపిక్ చూడబోతున్నాం. అయితే ఈ టాపిక్ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఈ టాపిక్ మనకు ప్రస్తుతం 7th క్లాస్లో ఉంది, కానీ డీటెయిల్డ్గా లేదు. మరి మనము దీనికి సంబంధించి మొత్తం సిలబస్ని గ్యాదర్ చేసుకోవాలి. ఓల్డ్ 7th క్లాస్ బుక్ తీసుకుంటే చాలా మెటీరియల్ ఉంది. అంతకు మించి ఓల్డ్కి వెళ్తే అంటే ఫస్ట్ ఎడిషన్ 1999, తర్వాత 2001లో ఎప్పుడో స్టాప్ అయింది అనుకుంటా. సో ఆ సిలబస్కి వెళ్తే అక్కడ మనకు డీటెయిల్డ్ సిలబస్ 9th క్లాస్లో బయాలజీలో కనిపిస్తుంది. రైట్, సో అక్కడ నుంచి కూడా మనము ఈ గ్యాదర్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ నోట్స్ అనేది రాయడం జరిగింది. ఒక ఆర్డర్లో పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందో ఒక ఆర్డర్లో రాయడం జరిగింది. రైట్, సో మూవ్ టు ది క్లాస్. గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ, డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ అనిమల్స్, వీటిని రూమినెంట్స్ అంటాం, అంటే నెమరు వేసే జంతువులు అని అర్థం. రైట్, చూద్దాం. సో మొక్కలు మాత్రమే ఆహారంగా తీసుకునే జీవులను శాకాహారులు అంటారు, హెర్బివోర్స్ అంటారు. సో మనందరికి తెలిసిన విషయం. ఈ మొక్క కణాలు సెల్యులోజ్ అనే పాలీసాకరైడ్ తో తయారైనటువంటి కణగుడ్డం కలిగి ఉంటాయి. సో మొక్కలన్నీ కూడా, మొక్కలలో కణాలన్నీ కూడా సెల్యులోజ్ తో తయారవుతాయి. ఈ సెల్యులోజ్ అనేది ఒక పాలీసాకరైడ్. సో మీరు కార్బోహైడ్రేట్స్ గురించి మనం చెప్పినటువంటి క్లాస్ చూస్తే మీకు పాలీసాకరైడ్ అంటే ఏంటో అర్థమవుతుంది, అవునా? రైట్, ఆల్రెడీ డిస్కస్ చేసాం. రైట్, అది కూడా రాశాను అయినా కూడా. సో పాలీసాకరైడ్ అన్నది ఒక గ్లూకోజ్ అణువులతో తయారైనటువంటి ఒక కార్బోహైడ్రేట్. అంటే సెల్యులోజ్ అనేది కార్బోహైడ్రేట్. రైట్, సో అనేక గ్లూకోజ్ అణువులు కలిస్తే సెల్యులోజ్ ఏర్పడుతుంది, అంతే. సో సెల్యులోజ్ అనేది కూడా ఒక కార్బోహైడ్రేట్. రైట్, అంటే శాకాహారుల ఆహారంలో సెల్యులోజ్ అనేటువంటిది ఒక ముఖ్య భాగం. అంటే అవి గడ్డి తింటాయి కాబట్టి, మొక్కలు తింటాయి కాబట్టి, మొక్కల్లో ఖచ్చితంగా సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి వాటి ఆహారంలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటి, సెల్యులోజ్. రైట్, కానీ ఈ సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవడానికి ఈ జీవుల్లో ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం అవసరం ఉంటుంది. రైట్, మరి ఈ సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవడానికి ఈ జీవుల్లో ఏం కావాలి, వీటికంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ కావాలి. సెల్యులేజ్ అనే ఎంజైమ్. మరి శాకాహారంలో సెల్యులేజ్ అనే ఎంజైమ్ తయారవుతుందా అంటే తయారవ్వదు. మరి ఎలాగా? ఈ జీవులు తినేదేమో సెల్యులోజ్ ఉండేటువంటి మొక్కను, కానీ ఆ సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవాలంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ కావాలి. అయితే ఈ శాకాహారంలో ఈ ఎంజైమ్ తయారవ్వదు, సెల్యులేజ్ అనే ఎంజైమ్ తయారవ్వదు. మరి ఎలా అంటే ఈ జీవులు ఆ సెల్యులేజ్ అనే ఎంజైమ్ కోసం అవి వేరే జీవుల పైన ఆధారపడతాయి. అవి ఏంటంటే కషాభ జీవులు, సీలియేటెడ్ అంటే కషాభాలు ఉన్నటువంటి జీవులైనటువంటి ప్రోటోజోవాలు, కొన్ని రకాల ప్రోటోజోవాలు కొన్ని రకాల బ్యాక్టీరియాల పైన ఆధారపడతాయి. అంటే ఈ ప్రోటోజోవా, ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఆ మొక్కలు, ఈ శాకాహారం ఉన్నటువంటి మొక్కల్లో ఉన్నటువంటి సెల్యులోజ్ను జీర్ణం చేస్తాయి. సో మనకున్నటువంటి సిలబస్ లో ప్రోటోజోవా మరియు బ్యాక్టీరియా అని ఇచ్చాడు, కానీ యాక్చువల్ గా శిలీంధ్రాలు కూడా, ఫంజి కూడా వీటి యొక్క జీర్ణాశయంలో ఉంటుందన్నమాట. రైట్, చూద్దాం. సో జీర్ణ వ్యవస్థ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. సో సాధారణంగా అన్ని జీవుల్లాగానే ఉంటుంది. చూడండి, నోరు, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, ఇవి ఆర్డర్లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మానవ జీర్ణ వ్యవస్థలో అయితే ఆర్డర్లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వీటికంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి సో అంత అవసరం లేదు. చూద్దాం. సో ఫస్ట్ నోరు చూద్దాం.
సో నోరు సంబంధించి ఇక మనకి తెలిసినవే, నోటిలో మరి కింది భాగాలు ఉంటాయంటాం. ఏమేమి ఉంటాయంటే దంతాలు ఉంటాయి. సో అదేవిధంగా లాలాజలం ఉంటుంది, అందులో నాలుక ఉంటుంది. సో మనకు అందరికి తెలుసు. కాకపోతే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే దంతాలు మరియు లాలాజలం గురించి స్పెషల్గా ఇక్కడ చదువుకోవాలి. ఇక్కడ నాలుక గురించి మనం ఏమి డిస్కస్ చేయడం లేదు, రైట్? చూద్దాం, దంతాలు చూద్దాం ఫస్ట్. సో దంతాలు, టీత్, ఈ జీవులలో ముఖ్యంగా ఇవి శాకాహార జీవులు కాబట్టి వీటిలో కుంతకాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కుంతకాలు, ఇన్సిజర్స్ అంటాం కదా, ఇన్సిజర్స్ లేదా కొరికే పళ్ళు అంటాం ఇవి, లేదా కటింగ్ టీత్ అని అంటాం, బాగా అభివృద్ధి చెంది ఉంటాయి కుంతకాలు, రైట్? తర్వాత అగ్రచర్మకాలు, ప్రీమోలార్స్, చర్వణకాలు, మోలార్స్ కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. రెండు కూడా ఆహారాన్ని బాగా చెవింగ్ చేసి నమిలి బాగా రుబ్బేటువంటి దంతాలు, రైట్? నెక్స్ట్ వీటిలో ఉండని ఏంటంటే రథనికలు, కెనైన్స్ అనేవి ఉండవు. ఇవి మాంసాహార జీవుల్లో ప్రత్యేకంగా ఉండేటువంటి దంతాలు ఇవి. కాబట్టి ఇవి శాకాహారులు కాబట్టి ఈ జీవుల్లో ఖచ్చితంగా రథనికలు, కెనైన్స్ అనేవి ఉండవు, చీల్చే దంతాలు ఉండవు. ఇది స్టార్ పెట్టాను, అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆవులో ఏముండవు అంటే రథనికలు ఉండవు, రైట్? ఈ నెమరవేసే జంతువులు ఆహారాన్ని నమలకుండా మింగేస్తాయి. ఫస్ట్ ఆహారం తొందరగా తినేసి నమలవి డైరెక్ట్గా మింగేస్తాయి లోపలికి. సో మింగేసి అదే ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకొని నెమ్మదిగా విరామంలో బాగా నములుతాయి. మనం చూసుంటాం చెట్ల కింద ఆవులు కానీ గేదెలు కానీ లేదా ఎద్దులు కానీ పడుకొని నమరు వేస్తూ ఉంటాయి, రైట్? సో దీన్ని ఏమంటారంటే నెమరు వేయుట అని అంటాము, రుమినేషన్ అని అంటాం ఇంగ్లీష్లో, రుమినేషన్. సో ఇటువంటి జంతువులు నెమరేసే జంతువులు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, ఆవు, గేదె, ఎద్దు, మేక, ఇవన్నీ, రైట్? ఇవన్నీ మనకు తెలిసినవే. నెమరు వేయడం వల్ల వాటికి వచ్చే లాభం ఏంటి, ఇది పాయింట్ ఇక్కడ. సో దీని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో క్రింది వాటిలో నెమరు వేయడం వల్ల ఆ నెమరు వేసే జంతువు కలిగే లాభం ఏంటి, ఇలా క్వశ్చన్ అడగవచ్చు, రైట్? ఆహారాన్ని లాలాజలంతో బాగా కలపడానికి, అదేవిధంగా ఆహారాన్ని పూర్తిగా నమలడానికి ఇవి నెమరు వేస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి లాలాజలం గురించి చూద్దాం. స్పెషల్ అని చెప్పాం కదా. ఆవులో లాలాజలం యొక్క పని ఏంటి, ఇంపార్టెంట్ అండి. సూక్ష్మజీవులకు ద్రవ మాధ్యమాన్ని కలిగించడం, లిక్విడ్ మీడియాని అందించడం. అంటే సూక్ష్మజీవులు వీటిలో పెరుగుతూ ఉంటాయని చెప్పాం. ఆ సూక్ష్మజీవులు బాగా పెరగాలంటే వాటికి ద్రవం అవసరం. సో ఆ ద్రవ మాధ్యమాన్ని ఎవరు కలిగిస్తారంటే లాలాజలం కలిగిస్తుంది, రైట్? ఇంకా ఏం చేస్తుందంటే అదేవిధంగా బఫర్గా పనిచేస్తుంది. బఫర్ అంటే ఏంటంటే ఒక పదార్థానికి క్షారం కలిపిన, ఆమ్లం కలిపిన వాటి యొక్క pH లో మార్పు రాకుండా చూసుకునేదాన్ని బఫర్ అంటాం. సో ఇక్కడ లాలాజలం అనేది బఫర్గా పనిచేస్తుంది. సో అక్కడ pH మారకుండా చూసుకుంటుంది. ఎందుకు pH మారకూడదు అంటే రుమెన్ అనేటువంటి ఫస్ట్ గదిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు బతికి ఉండడం కోసం. సో pH చేంజ్ అవుతూ ఉంటే సూక్ష్మజీవులు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి pH చేంజ్ కాకుండా చూసుకోవాలి. ఎవరు చూసుకుంటారంటే లాలాజలం చూసుకుంటుంది. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ బఫర్ అంటే ఎందుకు కూడా రాశాం, ఒకసారి చూడండి. అదేవిధంగా pH అంటే ఏంటంటే మెజర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అని తెలుసుకోవడానికి మనం pH మీటర్ అనేది వాడతాం. ఓకే, ఈ pH స్కేలు వాడి ఆమ్లమా క్షారమా అని తెలుసుకోవచ్చు. సో pH స్కేల్ ప్రకారం హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అది ఆమ్లం అంటాం. అదే pH స్కేల్లో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ వస్తుందంటే అది క్షారం అని చెప్తాం అనమాట, రైట్? సో pH 7 వస్తే స్కేల్లో న్యూట్రల్ అంటాం, 7 కన్నా తక్కువ వస్తే యాసిడ్ అంటాం, 7 కన్నా ఎక్కువ వస్తే బేస్ అని అంటాం. లాలాజలంలో బైకార్బోనేట్స్ ఉంటాయండి, ఇది ఇంపార్టెంట్. బైకార్బోనేట్స్ ఎక్కడ ఉంటాయంటే లాలాజలంలో ఉంటాయి. సో ఏం పని చేస్తాయంటే ఇవి జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆమ్లాలను తటస్థీకరణ చేసి అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ను రిలీజ్ చేస్తాయి. సో బైకార్బోనేట్ యొక్క పని ఏంటంటే ఆమ్లాలు ఏమైనా ఉంటే వాటిని తటస్థీకరణ న్యూట్రల్ చేసేసి కార్బన్ డైఆక్సైడ్ ను రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నెమరువేసే జంతువుల యొక్క జీర్ణక్రియలో బైకార్బోనేట్స్ ఎక్కడ ఉంటాయంటే లాలాజలంలో ఉంటాయి. ఏం పని చేస్తాయంటే ఆమ్లాలను తటస్థీకరణ చేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, రైట్? నెక్స్ట్ ఆహార వాహిక చూద్దాం. సో ఆహార వాహిక ఈసోఫాగస్ అని అంటాం. సో నెమరువేసే జంతువులు ఇది ద్విముఖ పనితనం, అంటే బై డైరెక్షనల్, అంటే ఆహారాన్ని లోపల తీసుకెళ్తుంది, బయటికి కూడా తీసుకురాగలుగుతుంది అనమాట. బై డైరెక్షనల్ పని చూపిస్తుంది. ద్విముఖ పనితనం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆహార వాహిక యొక్క గోడ అంటే కుడ్యం యొక్క కండరాలలో జరిగేటువంటి సంకోచ సడలికల వల్ల ఏర్పడే తరంగాకార చలనం,
ఇది మనము మానవుని జీర్ణక్రియలో చదివేటప్పుడు కూడా మనం చెప్పుకున్నాం పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అని. ఇవి కూడా అటువంటి మూమెంట్సే. ఈ మూమెంట్స్ ద్వారానే ఆహారం లోపలికి వెళ్తుంది. అంటే ఆహార వాహిక యొక్క గోడల్లో ఉన్నటువంటి కండరాలలో జరిగే సంకోచ సడలికలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. గోడలలో జరిగేవి కాదు, గోడల యొక్క కండరాలలో జరిగేటువంటి సంకోచ సడలికల వల్ల తరంగాకార చలనం ఏర్పడుతుంది. దీనివల్ల ఫుడ్ అనేది లోపలికి మూవ్ అవుతుంది, జీర్ణాశయంలోకి వెళ్తుంది నోట్లో నుంచి. రైట్, ఇప్పుడు జీర్ణాశయం చూద్దాం. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో జీర్ణాశయం స్టమక్, ఇది చాలా పెద్దగా ఉండి 4 గదులు కలిగి ఉంటుందండి. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే అన్ని ఇతర జీవుల యొక్క జీర్ణ వ్యవస్థతో పోలిస్తే ఈ నెమరు వేసే జంతువుల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది జీర్ణ వ్యవస్థ అనేటువంటిది. ఎస్, సో జీర్ణాశయం ముఖ్యంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. దాంట్లో 4 గదుల్లో ఫస్ట్ దాన్ని ప్రథమ ఆమాశయం అంటాం, ఇంగ్లీష్లో రూమెన్ అని అంటాం. వీలైనంత వరకు అందరూ కూడా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్లో ట్రాన్స్లేషన్ అనేది చేయలేక ఆ తెలుగులో ఏమంటారో తెలియక ఇంగ్లీష్లోనే ఇచ్చేస్తారు. రూమెన్ అని తెలుగులో రాసేస్తాడు అంతే. సో అప్పుడు మనం ప్రథమామాశయం అని చదువుకొని ఉంటే మనము ఆన్సర్ చేయలేము. కాబట్టి ఇంగ్లీష్లో గుర్తుపెట్టడానికి ట్రై చేయాలి ఇటువంటివన్నీ కూడా. ఎందుకంటే ఈ పదాలు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి బుక్స్లో ఎక్కడ మనకు కనిపించవు. ఇది చాలా ఓల్డ్ బుక్. నేను చెప్పాను 99 ఫస్ట్ ఎడిషన్ బుక్ ఇది. 2001లో ఏమో స్టాప్ అయింది అనుకుంటా. రైట్, తర్వాత నెక్స్ట్ కొత్త బుక్స్ వచ్చాయి. సో ఆ బుక్ నుంచి సేకరించి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా రాయడం అనేది జరిగింది. కాబట్టి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. రైట్, ఫస్ట్ది ప్రథమ ఆమాశయం లేదా రూమెన్ అని అంటాం. రెండవది జాలకము, రెటిక్యులం అని అంటాం. మూడవది తృతీయ ఆమాశయము, దీన్నే ఒమాజం అంటాం. ఇక్కడ ద్వితీయ ఆమాశయం లేదు చూడండి. ద్వితీయ ఆమాశయం ఇదే, జాలకమే ద్వితీయ అనుకోవాలి. రైట్, తృతీయ ఆమాశయం అంటే ఒమాజం అంటాం. చతుర్థ ఆమాశయం అంటే అబ్ ఒమాజం అని అంటాం. ఇక్కడ ఈ ఫస్ట్ ఉన్నటువంటి 3 కూడా ప్రథమామాశయం అదే రూమెను, రెటిక్యులము, ఒమాజం, ఈ 3 కూడా ఈ నెమరు వేసే జంతువులు ఉన్నటువంటి స్పెషల్గా ఉన్నటువంటి గదులు. జీర్ణాశయంలో స్పెషల్గా ఉన్నటువంటి గదులు ఏవి అంటే రూమెన్, రెటిక్యులం, ఒమాజం. మరి అబ్బోమాజం ఏంటంటే ఇది అన్ని జీవుల్లో ఉండే జీర్ణాశయంతో సమానం. అన్ని జీవుల్లో ఏ విధంగా అయితే జీర్ణాశయం ఉంటుందో ఆ విధంగానే ఇది కూడా అబ్బోమాజం కూడా. రైట్, ఈ 3 మాత్రం స్పెషల్. ఇందాక నేను చెప్పాను. సో వీటి యొక్క జీర్ణాశయంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులే సెల్యులోజ్ని జీర్ణం చేస్తాయని చెప్పాం. ఆ సూక్ష్మజీవులు ఎక్కడ ఉండి సెల్యులోజ్ జీర్ణం చేస్తాయంటే ఈ ఫస్ట్ 3 గదులలో మాత్రమే. మరి 4వ గది ఏంటంటే 4వ గది అన్ని జీవుల్లో లాగా ఎంజైమ్ను రిలీజ్ చేసి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. రైట్, ఇది గుర్తుపెట్టుకుంటే ముందుకెళ్దాం. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఈ బొమ్మ ఎక్కడో చూసినట్టుగా, ఈ డయాగ్రామ్ ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా. సో ఇది మనకి ఓల్డ్ బుక్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు గదుల్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ప్రథమ ఆమాశయం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. రైట్, జాలకం ఇది. నెక్స్ట్ తృతీయ ఆమాశయం ఇది, సో ఒమాజం. చతుర్థ ఆమాశయం అంటే ఇది అబ్ ఒమాజం. తర్వాత చిన్న ప్లేగ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. రైట్, చూడండి. ప్రథమ ఆమాశయం చూద్దాం. అంటే రూమెన్ అని అంటాం. సో మేబీ దీని పేరు మీదనే వీటికి రూమినెంట్స్ అనే పేరు వచ్చింది కదా. ఎస్, అన్ని గదుల కంటే పెద్దది. అన్ని గదుల కంటే పెద్దది ఏది 4 గదుల్లో అంటే ప్రథమ ఆమాశయం రూమెన్ అనేటువంటిది. జంతువు యొక్క ఎడమవైపున ఉంటుంది. రైట్, ఆహారం నిల్వ ఉండే ప్రాంతము. ఫస్ట్ ఆహారం దీంట్లోనే నిల్వ ఉంటుంది. రైట్, ఈ రూమెన్లో పాక్షికంగా జీర్ణమైన ఆహారము, జీర్ణం కాని ఆహారము కడ్ అంటారు. సో కడ్ ఎక్కడ ఉంటుంది అంటే రూమెన్లో ఉంటుంది. కడ్ అంటే ఏంటంటే పాక్షికంగా జీర్ణమైన ఆహారము మరియు అసలు జీర్ణమే కాని ఆహారం రెండు కూడా మింగేసి ఉంటుంది. అవునా, లోపు పోయి కొద్దిగా డైజెస్ట్ అయి ఉంటుంది, ఇంకా కొన్ని డైజెస్ట్ కాని ఫుడ్ కూడా ఉంటుంది. రెండింటిని కలిపి ఏమంటామంటే కడ్ అని అంటాం. ఈ కడ్ను మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని పూర్తిగా నమిలి రూమెన్లోకి మళ్ళీ పంపిస్తుంది. అంటే రూమెన్లో ఉన్నటువంటి పాక్షికంగా జీర్ణమైన ఆహారం, జీర్ణం కాని ఆహారం రెండు కూడా నోట్లోకి తెచ్చుకొని బాగా నెమరు వేసి మళ్ళీ రూమెన్లోకి పంపిస్తుంది. రైట్, దీన్నే రూమినేషన్ అని అంటాం. రూమెన్లో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండి జీర్ణక్రియను ప్రారంభిస్తాయి. ఇక్కడ చూడండి, సూక్ష్మజీవులు ఎక్కడ ఉన్నాయి? రూమెన్లో ఉన్నాయి. మరి సూక్ష్మజీవుల యొక్క జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రూమెన్లోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రూమెన్లోనే, ఫస్ట్ గది కాబట్టి. రైట్, ఈ సూక్ష్మజీవులు సెల్యులేజ్ అనే ఎంజైమ్ను స్రవించి ఆహారంలోని సెల్యులోజ్ను జీర్ణం చేసి దేనిగా మారుస్తాయి అంటే గ్లూకోజ్గా మారుస్తాయి.
మరి సెల్యులోజు గ్లూకోజ్గా ఎలా మారింది? సెల్యులోజ్ అనేది పాలీసాకరైడ్ అనే ఒక కార్బోహైడ్రేట్, అంతే కదా. పాలీసాకరైడ్ అంటే ఎలా ఏర్పడుతుంది? పాలీసాకరైడ్ అనేక గ్లూకోజ్లు కలిస్తే ఒక పాలీసాకరైడ్ సెల్యులోజ్ అనే పాలీసాకరైడ్ ఏర్పడుతుంది. ఆ సెల్యులోజ్ ని జీర్ణం చేసి ఆ సెల్యులోజ్ లో లింక్ అయినటువంటి గ్లూకోజ్ ను విడగొడుతుంది. సో కాబట్టి ఇక్కడ గ్లూకోజ్, సెల్యులోజ్ నుంచి మనకు గ్లూకోజ్ వస్తుంది. సెల్యులోజ్ ను గ్లూకోజ్ గా మార్చేటువంటి ఎంజైమ్ ఏది అంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్. సెల్యులేజ్ ఎంజైమ్ ను ఎవరు తయారు చేశారంటే అక్కడ రొమెన్ లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు తయారు చేస్తాయి. ప్రోటోజోన్స్ కానీ, బ్యాక్టీరియాలు కానీ, శిలీంధ్రాలు కానీ తయారు చేస్తాయి. రైట్. అంటే ఒక పాలీసాకరైడ్ ఏమైంది? మోనోసాకరైడ్ గా మారింది, గ్లూకోజ్ గా మారింది అని అర్థం. దీన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. రైట్. మరి ఇతర జీవుల్లో చూస్తే ఈ గ్లూకోజ్ నే ఇంధనంగా ఉపయోగించేసుకుంటాయి, అంటే ఫ్యూయల్ గా వాడుకుంటాయి. శక్తి తయారు చేయడానికి కానీ, జీవక్రియలు జరుపుకోవడానికి కానీ వేరే జీవులు అయితే గ్లూకోజ్ వాడుకుంటాయి. కానీ ఇక్కడ రొమినెంట్స్ లో, నెమరువేసే జంతువుల్లో గ్లూకోజ్ ను వాడుకోవు. మరి ఏం చేస్తాయి? ఇది స్పెషాలిటీ ఇక్కడ. ఈ గ్లూకోజ్ మళ్ళీ ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఫర్మెంటేషన్ చేస్తాయి, కిణ్వనం చేస్తాయి. అంటే ఫర్మెంటేషన్ అనేది ఒక రకమైనటువంటి ఎనరోబిక్ రెస్పిరేషన్, అవాయు శ్వాసక్రియ జరుపుతాయి. ఇది ఒక రకమైన అవాయు శ్వాసక్రియ కిణ్వనం అనేటువంటిది. ఈ కిణ్వనం జరిగినప్పుడు ఏం ఏర్పడతాయి ఇక్కడ అంటే ప్రొపియోనిక్ యాసిడ్ మరియు బ్యూటరిక్ యాసిడ్ అనేటువంటి కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు సెల్యులోజ్ అనేది సెల్యులేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ గా మారింది. ఈ గ్లూకోజ్ అనేది సూక్ష్మజీవుల సమక్షంలో కిణ్వనం చెంది మనకు ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడ్డాయి. ఏమేమి ఫ్యాటీ యాసిడ్స్? ప్రొపియోనిక్ యాసిడ్ అండ్ బ్యూటరిక్ యాసిడ్ అనేటువంటి యాసిడ్స్ ఏర్పడ్డాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ను సూక్ష్మజీవులు మరియు జంతువు కూడా రెండు కూడా వాటి జీవక్రియల కోసం ఫ్యూయల్ గా వాడుకుంటాయి, ఇంధనంగా వాడుకుంటాయి. అన్ని జీవులు గ్లూకోజ్ ఇంధనంగా వాడుకుంటే ఈ నెమరువేసే జంతువులు ఏం చేస్తున్నాయి? ఫ్యాటీ ఆమ్లాలను ఇంధనంగా ఫ్యూయల్ గా వాడుకొని జీవక్రియలను నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎవరెవరు వాడుకుంటున్నారు ఇక్కడ అంటే సూక్ష్మజీవులు వాడుకుంటే వాటి జీవక్రియల కోసం, జంతువు కూడా వాడుకుంటుంది వాటి యొక్క జీవక్రియల కోసం. ఇది మనం గుర్తించాలి. నెక్స్ట్, గ్లూకోజ్ కిణ్వనం చెందడం వల్ల నెమరువేసే జంతువుల రక్తంలో ఎప్పుడు కూడా గ్లూకోజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్లూకోజ్ ఏర్పడుతుంది, వెంటనే ఫర్మెంటేషన్ జరిగిపోయి ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయి. కాబట్టి మీరు నెమరువేసే జంతువుల యొక్క రక్తాన్ని టెస్ట్ చేస్తే చాలా లో గ్లూకోజ్ ఉంటుంది. రైట్. అంటే లో షుగర్ అంటాం దాన్ని. ఎక్కువ ఉంటే హై షుగర్ అంటే లో షుగర్ ఉంటుంది, ఎప్పుడు లో షుగరే ఉంటుంది. రైట్. ఇట్లా క్వశ్చన్ అడగొచ్చు, ఎందుకు నెమరువేసే జంతువుల యొక్క రక్తంలో గ్లూకోజ్ చాలా తక్కువ ఉంటుంది? ABCD ఇలా క్వశ్చన్లు ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. లేదా సూక్ష్మజీవులు ఫర్మెంటేషన్ చేసి ఫ్యాటీ యాసిడ్స్ తయారు చేస్తే అయితే ఆ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎవరు వాడుకుంటారు, ఎవరు ఎందుకు ఉపయోగించుకుంటారు? ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సూక్ష్మజీవులు ఆహారంలోని ప్రోటీన్లను జీర్ణం చేసి అమినో యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. అంటే ప్రోటీన్స్ అనేవి అమినో యాసిడ్స్ తోనే తయారవుతాయి. ఓకే. ప్రాథమిక రూపాలు, ఈ ప్రోటీన్స్ యొక్క ప్రాథమిక రూపాలు ఏంటంటే అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ అన్ని కలిస్తే ప్రోటీన్స్ తయారవుతాయి. మరి సూక్ష్మజీవులు ఏం చేస్తున్నాయంటే అవి తిన్నటువంటి ఆహారం, అంటే అవి తిన్నటువంటి మొక్కలను ఉన్నటువంటి ప్రోటీన్స్ ని జీర్ణం చేసేసి అమినో యాసిడ్స్ ఉత్పత్తి చేస్తాయి. చేసి మరి ఈ ప్రోటీన్ జీర్ణమైనటువంటి ఈ ప్రోటీన్స్ ని ఎవరు తింటారు, ఎవరు ఉపయోగించుకుంటారంటే సూక్ష్మజీవులే ఉపయోగించుకుంటాయి. ఎస్. అంటే ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ని ఆవు తీసుకోవడం లేదంటే నెమరువేసే జంతువు తీసుకోవట్లేదు. ఇవి ఆహారం తిన్నాయి, ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని, ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని తిన్నాయి, కానీ ఆ ప్రోటీన్ ఆవు తీసుకోవట్లేదు. ఎవరికి ఇచ్చేసింది? సూక్ష్మజీవులకే ఇచ్చేసింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్లను ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు గ్రహిస్తున్నారంటే సూక్ష్మజీవులే తీసుకుంటున్నారు. రైట్. మరి ఇప్పుడు ఇలా జీర్ణమైన తర్వాత రుమెన్లో చిన్న ప్యాపిల్లే అనేటువంటి చిన్న వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. సో మనలో ఏ విధంగా అయితే స్మాల్ ఇంటెస్టైన్ లో విల్లీస్ ఉంటాయి, ఆ విధంగా ఇవి కూడా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే శోషణతల వైశాల్యాన్ని పెంచుతాయి. అదే విధంగా ఇవి రక్తనాళాలతో కప్పి ఉండడం వల్ల శోషించినటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ని కానీ, ప్రోటీన్స్ ని కానీ ఏం చేస్తాయి? రక్తంలోకి పంపిస్తాయి అన్నమాట, శక్తి కోసం, ఫ్యూయల్ గా వాడుకోసం కోసం. రైట్. ఇప్పుడు ఆహారం ఎక్కడికి వెళ్తుంది? జాలకము, అంటే నెక్స్ట్ గదిలోకి, జాలకంలోకి వెళ్తుంది అనమాట. ఇది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ చూద్దాం. జాలకము, రెటిక్యులం జాలకం. ఇందులో
కణజాలం ఎలా ఉంటుందంటే తేనె పట్టులాగా హనీకోమ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది జాలకంలో. చెప్పాము ఇక్కడే రెటిక్యులం అన్నాం. అంటే మనం రెటిక్యులేట్ వీనేషన్ అని చెప్పుకున్నటం అన్ని అల్లుకొని పోయి ఉంటాయి వెయిన్స్ అన్ని కూడా జల్లెడలాగా. సో ఆ విధంగా ఇక్కడ కూడా తేనె పట్టులాగా అన్ని అల్లుకొని ఉంటాయి కాబట్టి దీనికి జాలకం అని పేరు పెట్టి ఉండవచ్చు, రెటిక్యులం అంటే. అవునా, రైట్. ఈ తేనె పట్టు నిర్మాణం వల్ల ఈ రెటిక్యులం ఏమవుతుందంటే ఏం చేస్తుందంటే ఆవు ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఆహారంతో పాటు ఏవైనా లోహపు వస్తువులు మింగితే ఆ వస్తువుల్ని ఇది పట్టి ఉంచుతుంది. ఏదైనా గట్టి పదార్థాలు కానీ లోహపు వస్తువులు కానీ పొరపాటున ఆహారంతో పాటు తిన్నప్పుడు ఈ జాలకంలో ఇరుక్కుంటాయి, అన్నీ కూడా అక్కడ ఉండిపోతాయి. దాన్ని మనం మళ్ళీ సర్జరీ ద్వారా రిమూవ్ చేయొచ్చు. మనం చాలాసార్లు విని ఉంటాం, ఆవు యొక్క జీర్ణాశయం నుంచి 5 కేజీలు 10 కేజీలు పాలిథిన్ కవర్స్ తీసారు, ప్లాస్టిక్ మెటీరియల్ బయటకు తీసామని. సరే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇవన్నీ కూడా రెటిక్యులంలో ఉంటాయి, రెటిక్యులంలో ఇరుక్కుపోతాయి. సో ఆ విధంగా ఈ ఇనుప వస్తువులు వంటివి ఈ ఆవు యొక్క జాలకంలో చొచ్చుకొని పోవడాన్ని ఏమంటారంటే హార్డ్వేర్ డిసీజ్ అంటాం. హార్డ్వేర్ డిసీజ్ సో దీన్ని ఆపరేషన్ చేసి ఆపరేషన్లో అయస్కాంతాలు వాడడం ద్వారా దాదాపు ఇవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో తేనెపట్టు ఆకారంలో ఉంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జాలకంలో సెల్యులేజ్ సమక్షంలో జీర్ణక్రియ ఇంకొంతకాలం కొనసాగుతుంది. అంటే ఇక్కడ కూడా సూక్ష్మజీవులు ఉన్నాయి, సెల్యులోజ్ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సెల్యులోజ్ అనేది గ్లూకోజ్గా మారుతూ ఉంది. సూక్ష్మజీవులతో సహా పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహారం తృతీయ అమాశయంలోకి చేరుతుంది, అంటే ఒమాయసంలోకి వెళ్తుంది. అంటే సూక్ష్మజీవులు మళ్ళీ 3వ గది కూడా ప్రవేశించినాయి. రైట్, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఒమాయసంలో దీని కుడ్యంలో లోపల వైపుకు ముడతలు పడి ఉంటుంది. సో దీని యొక్క కుడ్యము, దీని యొక్క గోడ, అమాశయం యొక్క గోడ లోపలికి ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలు ఏం చేస్తాయి, ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అంటే పెద్దది ఇది గది, యాక్చువల్గా ముడతలు పడిపోయి ఉంటుంది లోపలికి. రైట్, జీర్ణమైన ఆహారంలోని నీరు, బైకార్బోనేట్లను ఇది శోషిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నీరు మరియు బైకార్బోనేట్లను శోషించేటువంటి గది ఏది అంటే ఒమాసం. రైట్, సో ఇక్కడ తృతీయ అమాశయంలో ఒమాసంలో నీరు, కార్బోహైడ్రేట్లను బాగా శోషించడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆహారం అనేది ఏమవుతుంది, బాగా చిక్కబడిపోతుంది, బాగా గట్టిగా అయిపోతుంది. ఈ చిక్కబడినటువంటి ఆహారం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ గది అయినటువంటి చతుర్థ అమాశయం అంటే అబోమాసంలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, నోట్ ఏంటంటే సూక్ష్మజీవుల జీర్ణక్రియ అనేది ఒమాసం వరకు కూడా కొనసాగింది అని. రైట్, అంటే తృతీయ అమాశయం వరకు కూడా సూక్ష్మజీవులు వస్తాయి. మనం స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ 3 గదుల్లోనే సూక్ష్మజీవులు జీర్ణక్రియ జరుపుతాయని. సో నెక్స్ట్ చతుర్థ అమాశయం అబ్మాసం అని అంటాం. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, అబ్మాసం. ఇది నిజమైన లేదా అసలైనటువంటి జీర్ణకోశం. ఈ గది ఇతర జంతువుల జీర్ణాశయంలో పోలి ఉంటుంది. ఇది అన్నిట్లో ఉన్నటువంటి జీర్ణాశయం అనమాట. వీటిలో జీర్ణ గ్రంథులు కూడా ఉంటాయి. అన్ని జీవుల్లో ఉన్నట్లే జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఈ గడ్డి తినే జంతువుల్లో, ఈ రూమినెంట్స్ లో, నెమరవేసే జంతువుల్లో ఉన్నటువంటి 4 గదుల్లో కూడా ఏ గదిలో కూడా ఇప్పటి వరకు జీర్ణక్రియ ఎంజైమ్లు అనేవి రిలీజ్ అవ్వలేదు. కేవలం చివరి గది అయినటువంటి అబ్డోమాసంలోనే జీర్ణ గ్రంథులు కలిగి ఉంది. ఎందుకంటే ఇది అన్ని జీవుల యొక్క జీర్ణాశయంతో సమానం అన్నాం కాబట్టి అన్ని జీవుల యొక్క జీర్ణాశయంలో మనకు జీర్ణరసాలు రిలీజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా రిలీజ్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఈ క్వశ్చన్ అడగొచ్చు, ఇటువంటి క్వశ్చన్ అడగొచ్చు. జీర్ణ గ్రంథులు కలిగినటువంటి గది ఏది 4 ఈ జీర్ణ గ్రంథుల నుంచి మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది మరియు జీర్ణక్రియ ఎంజైమ్ రిలీజ్ అవుతాయి. ఎస్, అంతే కదా. మానవ జీర్ణ వ్యవస్థలు కూడా మనం చదువుకున్నాం కదా, సేమ్ ఇలాగే ఉంటుంది. రైట్, అలాగే ఏం ఎంజైమ్స్ అని ఇక్కడ డీటెయిల్గా ఇవ్వలేదు, కానీ ఆ ఎంజైమ్స్ మానవుల్లో రిలీజ్ అయినట్టే దీంట్లో కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయని చెప్పాడు అంతే. రైట్, మరి హెచ్సిఎల్ ఏం పని చేస్తుంది, మానవ జీర్ణ వ్యవస్థలో చదివాం కదా, ఇక్కడ కూడా అంతే, సూక్ష్మజీవులను చంపేస్తుంది. మానవ జీర్ణ వ్యవస్థతో దీన్ని పోల్చినప్పుడు మానవ జీర్ణ వ్యవస్థలో ఏమైనా అన్వాంటెడ్ మైక్రోబ్స్, మనకు హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులు వస్తే వాటిని చంపేస్తుంది అంతే. కానీ ఇక్కడ సూక్ష్మజీవులు చంపడానికి, అక్కడ సూక్ష్మజీవులను చంపడానికి చాలా తేడా ఉంది. ఈ నెమరవేసే జంతువులు సూక్ష్మజీవులను చంపేసి వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్లను విడగొడుతుంది. దాన్ని విస్వభావీకరణ అని అంటారు. అంటే సూక్ష్మజీవుల్లో ఆల్రెడీ ప్రోటీన్స్ ఉన్నాయి, అవి ఆహారాన్ని జీర్ణం చేసుకుని ఆహారంలో ఉండే ప్రోటీన్ తీసుకున్నాయి కదా, ఆ ప్రోటీన్ ఇది జీర్ణం చేస్తుంది. ఇక్కడ జీర్ణాశయంలో జీర్ణం అవుతాయి. ఇవన్నీ చంపేసి వాటిని ఆ ప్రోటీన్లను విడగొడుతుంది. దాన్ని ఏమంటారంటే విస్వభావీకరణ అని అంటామంట. ఈ ప్రోటీన్లను జంతువు తీసుకుంటుంది.
అంటే అక్కడేమో ప్రోటీన్లను సూక్ష్మజీవులకు ఫీడ్ చేసింది, బాగా తినండి. ఇక్కడేమో వాటిని చంపేసి ప్రోటీన్స్ తీసుకుంటుంది. అంటే ఆహారంలో ఉండే ప్రోటీన్లు ఎవరు తీసుకుంటున్నారంటే సూక్ష్మజీవులు తీసుకుంటాయి. సూక్ష్మజీవుల్లో తయారైన ప్రోటీన్స్ ఎవరు తీసుకుంటారంటే జీవి తీసుకుంటా ఉంది, ఈ ఆవు తీసుకుంటా ఉంది, ఈ నెమరు వేసే జంతువు తీసుకుంటుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే మనం ఏ విధంగా అయితే బాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాగా పెట్టేసి పొట్టేళ్ళు బాగా పెంచేస్తాము, ఆ తర్వాత దాంట్లో తయారైన ప్రోటీన్స్ని మనం ఎలాగైతే చంపేసి తింటామో సేమ్ ఆ విధంగానే ఇవి కూడా సూక్ష్మజీవుల్ని బాగా ఫీడ్ చేస్తాయి, ప్రోటీన్స్ అన్నిటిని కూడా దానికి ఇచ్చేస్తాయి, ఆహారంలో ప్రోటీన్స్ అన్ని కూడా తినేస్తాయి, తర్వాత దాన్ని వదిలితాయి. ఇది ఇక్కడ అంటే ప్రోటీన్లను ఆవు పొందుతుంది. ఎవరిని చంపి? సూక్ష్మజీవులను చంపేసి. అంటే ప్రోటీన్ల జీర్ణక్రియ జరిగే ప్రాంతం ఏదంటే అపోమాజంలో జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్. ప్రోటీన్స్ ఏవి ఎక్కడ ఎలా పొందుతున్నాయి. ఎస్, రుమెన్లోనేమో ఆహారం జీర్ణం చేసుకుని ఆహారం నుంచి ప్రోటీన్స్ను సూక్ష్మజీవులు పొందితే అదే సూక్ష్మజీవులను చంపేసి HCl ఆమ్లం సమక్షంలో చతుర్థామాశయంలో అబ్బోమాసంలో ఆ సూక్ష్మజీవులు ఉన్నటువంటి ప్రోటీన్స్ను ఈ నెమరు వేసే జంతువు లేదా ఆవు అనేది తీసుకోవడం జరుగుతుంది. రైట్. అంటే ఆవు ప్రోటీన్లను ఆహారం నుండి కాక సూక్ష్మజీవుల నుంచి పొందుతూ ఉంది. రైట్. నెమరు వేసే జంతువుల జీర్ణక్రియలో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ల మిశ్రమం ఏర్పడి నోరు మరియు నాసికం ద్వారా విడుదలవుతుంది. సో ఈ జీవుల యొక్క జీర్ణక్రియలో ఏర్పడేటువంటి గ్యాసెస్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. హైడ్రోజన్, మీథేన్ CH4, మీథేన్ CH4, కార్బన్ డయాక్సైడ్ CO2, ఈ 3 వాయువుల మిశ్రమం ఏర్పడుతుంది వీటి జీర్ణక్రియలో. అవి నోటి ద్వారా మరియు నాసికం అంటే ముక్కు ద్వారా కూడా రిలీజ్ అవుతుంది. చూసి ఉంటారు, బుస కొడతా ఉంటాయి ఎప్పుడు కూడా, సో బయటకు వస్తూ ఉంటాయి. రైట్. ఈ విధంగా మిశ్రమం వస్తుంది. ఈ 3 గుర్తుంచుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆవు దూడలు, అంటే ఆవు యొక్క చిన్న పిల్లలు ఏమంటారంటే కాఫ్ అంటాం. ఈ చిన్న దూడలు, చిన్న పిల్లలు కొన్ని వారాల వరకు కూడా వీటిలో రుమెన్ కానీ, రెటిక్యులం కానీ, ఒమాజం కానీ అంతగా అభివృద్ధి చెందుకుంటాం. అంటే సెల్యులోజ్ను జీర్ణం చేసేటువంటి గదులు 3 కూడా, సూక్ష్మజీవులు ఉండే 3 గదులు కూడా వీటిలో ఉండవు. కొన్ని వారాల వరకు కూడా అభివృద్ధి చెంది ఉండవు. కేవలం అబ్బోమాసం సాధారణ జీర్ణాశయం మాత్రమే బాగా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వీటిలో సెల్యులోజ్ అనేది జీర్ణం జరగదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న పేగు. సో చిన్న పేగు చతుర్థమాశయం తర్వాత, అంటే చివరి గది తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. రైట్. అంటే చతుర్థమాశయంలో అబ్బోమాజంలో ఉన్నటువంటి జీర్ణమైన ఆహారం ఇప్పుడు చిన్న పేగులోకి చేరుతుంది. ఇప్పుడు చిన్న పేగు గురించి మనకు తెలుసు, ఇక్కడే జీర్ణక్రియ అనేది పూర్తవుతుంది, అదేవిధంగా శోషణ కూడా పూర్తి అవుతుంది అనమాట. ఇది అన్ని జీవుల్లో జరిగేదే. నెక్స్ట్ పెద్ద పేగు. జీర్ణం కాని ఆహారము పెద్ద పేగును చేరుతుంది. అవును, పెద్ద పేగులో మొదటి భాగాన్ని ఏమంటారంటే సిసం అంటారు, లేదా శేకం అని అంటాం. సో ఈ శేకం గురించి మనకు 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ చూడండి. 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారంటే సీసం అనేది ఆహార వాహికకు మరియు చిన్న పేగుకు మధ్యలో ఉంటుంది అని రాశాడు. ఆహార వాహిక అంటే ఈసోఫాగస్ కి చిన్న పేగుకు మధ్యలో, అంటే ఈ జీర్ణాశయం దగ్గర ఎక్కడో ఉంటుంది అన్నట్టుగా రాశాడు యాక్చువల్గా. కానీ అది పెద్ద పేగు యొక్క మొదటి భాగం యాక్చువల్గా సిసం అనేది. ఒక్క ఐడియా జస్ట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఒకవేళ మన సిలబస్ ప్రకారం ఇలా ఏమైనా అడిగితే సో ఆన్సర్ ఆహార వాహికకు చిన్న పేగుకు మధ్యలో ఉంటుందనే ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇదే కరెక్ట్. పెద్ద పేగు యొక్క మొదటి భాగమే శకం లేదా సిసం అని అంటాం. సో కానీ ఇది మనం గుర్తించుకోవాలి, ఎందుకంటే యాజ్ పర్ సిలబస్ కాబట్టి. సో ఎగ్జాంపుల్ గుర్రము, కుందేలు ఇచ్చాడు. యాక్చువల్గా అన్ని రూమినెంట్స్ లో కూడా ఇది ఉంటుందన్నమాట, శకం అనేటువంటిది. రైట్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెమరు వేసే జంతువుల యొక్క జీర్ణక్రియ సహజీవనానికి మంచి ఉదాహరణ అంటాడు. సింబయాసిస్. సింబయాసిస్ అంటే ఏంటంటే 2 జీవులు కలిసి జీవించడం, ఒకదానికొకటి సాకారం చేసుకోవడం అని అర్థం అనమాట. సో కాబట్టి ఈ రూమినెంట్స్ లో వీటి యొక్క జీర్ణక్రియ కూడా సహజీవనానికి మంచి ఉదాహరణ అంటాడు. జంతువులు సూక్ష్మజీవులకు సెల్యులోజ్ ఇస్తాయి, అదేవిధంగా ఆహారం ద్వారా ప్రోటీన్స్ ని కూడా ఇస్తాయి. ఓకే. సో ఇక్కడ సూక్ష్మజీవులు ఏం బెనిఫిట్ పొందుతున్నాయి? సెల్యులోజ్ తింటున్నాయి, ప్రోటీన్స్ తింటున్నాయి. అదేవిధంగా సూక్ష్మజీవులు జంతువులకు ఏమి ఇస్తున్నాయంటే ఫ్యాటీ యాసిడ్స్ ని తయారు చేసి ఇస్తున్నాయి కిణ్వనం ద్వారా, ప్రోటీన్స్ ఇస్తున్నాయి, అవి చచ్చిపోయి మరి వీటికి ప్రోటీన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఒకదానికొకటి లాభం పొందుతున్నాయి, 2 కూడా లాభం పొందుతూ ఉన్నాయి. రైట్.
ఇది మనకు రూమినెంట్స్కి సంబంధించి. ఇంకొక చిన్న టాపిక్, చిన్న పాయింట్స్ ఇచ్చాడు కుందేలుకు సంబంధించి. కుందేలు అనేది శాకాహారి జీవి అయినప్పటికీ అది నెమరు వేసే జంతువు అయితే కాదు. కుందేలు గురించి ఇచ్చాడు. సో ఇది శాకాహారి కానీ నెమరు వేసే జంతువు కాదనమాట. కుందేలు 2 రకాల మల పదార్థాలను విసర్జిస్తుంది. ఒకటి పాక్షికంగా జీర్ణమైనటువంటి మలం, రైట్. ఇది ఏ రంగులో ఉంటుందంటే బూడిద రంగులో ఉంటుంది. ఇందులో సెల్యులోజ్ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ విసర్జించేది పాక్షికంగా జీర్ణమైనటువంటి మలాన్ని విసర్జిస్తుంది. అందులో సెల్యులోజ్ ఉంటుంది. అందుకే ఇది ఏం చేస్తుందంటే దాన్ని మళ్ళా తింటుంది. ఇలా మలమును మళ్ళీ తినడాన్ని, మలమును తిరిగి తినడాన్ని ఏమంటారంటే మల కబలనం అంటారు. అంటే క్యాప్రోఫాగి అని అంటారు. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మల కబలనము చూపించేటువంటి జీవి ఏది? కుందేలు. ఓకే, ఇది ఆవులు కడ్ను నిమరవేయడంతో సమానం. ఆవులు ఏ విధంగా అయితే మనకు రుమెన్లో నుంచి కడ్ అనేటువంటి పదార్థాన్ని, పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని నోట్లో తెచ్చుకొని నమర వేస్తాయో, అదే విధంగా ఇది ఏం చేస్తుందంటే నోట్లోకి తెచ్చుకోకుండా అది విసర్జించేసి బయటికి పంపించేసి దాన్ని మళ్ళీ తింటుంది. సో ఇది 2 సమానం అని అంటాడు. 2 కూడా. మరి నెక్స్ట్ 2వ రకం మలం ఏంటంటే అన్ని జీవుల్లో ఏర్పడినటువంటి విసర్జక పదార్థం లాంటిది. చివరగా విసర్జక పదార్థాన్ని విసర్జించడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇది. తర్వాత ఇంకొక చిన్న నోట్ ఏంటంటే మానవుల్లో కూడా సెల్యులోజ్ ఒకప్పుడు జీర్ణం అయ్యేదంట. ఎవరు జీర్ణం చేసేవారంటే ఉండుకము, అపెండిక్స్ అనేది ఉండేది. ఇప్పుడు అపెండిసైటిస్ అని వచ్చి కట్ చేసి తీసేస్తారు చూడండి, వేలు వంటి నిర్మాణం, దాన్ని ఉండుకం లేదా అపెండిక్స్ అని అంటారు. ఇది జీర్ణం చేసేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇది అవశేష అవయవంగా మిగిలిపోయింది, వెస్టీజియల్ ఆర్గాన్గా మిగిలిపోయింది, ఏం పని చేయట్లేదు అని అంటాడు, రైట్. ఈ అవశేష అవయవాల యొక్క శాస్త్రాన్ని ఏమంటారంటే, అంటే అవశేష అవయవాల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే డిస్టిలియాలజీ అని అంటాం. డిస్టిలియాలజీ ఎందుకు ఇది చెప్పామంటే ఇక్కడ మనకు సిలబస్లో అయితే లేదు, కానీ ఒక చోట ఇచ్చాడు, విద్యార్థులతో డిస్కస్ చేయండి అని. దేని గురించి? వెస్టీజియల్ ఆర్గాన్స్ గురించి, అవశేష అవయవాల గురించి డిస్కస్ చేయండి అని ఇచ్చాడు. డిస్కస్ చేయాలంటే మరి ఇది కూడా డిస్కస్ చేయాలి కదా. కాబట్టి డెస్టిలియాలజీ లేదా డిస్టిలియాలజీ అని అంటాం. మానవులో ఉన్నటువంటి అవశేష అవయవాల సంఖ్య ఎంత అంటే 120. ఇవన్నీ గుర్తించుకోవాల్సిందే, రైట్. మానవుని కదిలే అవశేష అవయవాల మ్యూజియం అని అంటారు. ఎందుకంటే 180 అవశేష అవయవాలు ఉన్నాయి మనలో, రైట్. మూవింగ్ మ్యూజియం ఆఫ్ వెస్టీజియల్ ఆర్గాన్ ఎవరు అంటే మనిషి. సో ఇంతటితో నెమరవేసే జంతువులకు సంబంధించినటువంటి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అందరూ కూడా నోట్స్ అనేది ఫాలో అవ్వండి. నోట్స్ ఫాలో అవుతూ రాసుకోండి, ఎప్పటికప్పుడు చదివేసేయండి. సో నేను క్లాస్ చేయడం అంటే వీడియోస్ పెట్టడం కొద్దిగా లేట్ అవుతుంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను నోట్స్ తయారు చేయడానికి ఎక్కువ టైం కేటాయించడం జరుగుతూ ఉంది. సో తయారు చేయడం అంత ఈజీగా అయితే లేదు. సో అన్ని బుక్స్ అన్నీ కూడా ఓల్డ్ న్యూ అన్నీ కూడా ముందు పెట్టుకొని అన్నిటిని కలిపేసి నోట్స్ తయారు చేయడం, ఆ నోట్స్ని మళ్ళీ టైప్ చేయడం, సో అన్నీ నేనే చేస్తున్నాను. సో ఎవరు మనకి టైప్ చేసేవాళ్ళు వేరుగా కానీ, ఎడిటింగ్ చేసేవాళ్ళు వేరుగా కానీ, ఇటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఇటువంటివి ఏమీ లేవు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే వెనకాల ఏపీ ప్యానల్ పెట్టేసి స్మార్ట్ బోర్డు పెట్టేసి బాగా యాక్షన్ చేసుకుంటూ క్లాసెస్ చెప్తూ ఉంటే చాలా బాగుంటాయి అని అనుకుంటారు. సో అది తప్పు, మీ ఆలోచన తప్పు. సో మనకు క్లాసెస్లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తున్నాం, ఎటువంటి నోట్స్ మనకు దొరుకుతూ ఉంది అనేటువంటిది మాత్రమే గుర్తుంచుకోవాలి. కాబట్టి మనది 99% ఒక అద్భుతమైనటువంటి నోట్స్ ఇది. 6th to 10th క్లాస్ వరకు బయాలజీ కంటెంట్ అనేటువంటిది. కాబట్టి అందరూ కూడా విధిగా ఫాలో అవ్వండి. సో నేను నెక్స్ట్ వీడియో పెట్టేలోపు నెక్స్ట్ టాపిక్ని మీరు ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకసారి చదవండి. మీరు చదివితే నేను చెప్పిన దానికి మీరు చదివిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది, సో ఎన్ని పాయింట్స్ యాడ్ అయ్యాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి ఒక ఆలోచన మీకు వస్తుంది. అంటే మన యొక్క నోట్స్ యొక్క వాల్యూ అనేది మీకు అర్థమవుతుంది అనేటువంటిది నా ఉద్దేశం. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రెస్పిరేషన్, సెల్యులార్ రెస్పిరేషన్, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, రెస్పిరేషన్ ఇన్ అనిమల్స్, రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్, సో ఫోటోసిన్సిస్ వర్సెస్ రెస్పిరేషన్. ఇక్కడ వరకు కూడా మొత్తం రెస్పిరేషన్ సంబంధించి ఏ బుక్స్లో ఉన్నాయో అన్ని బుక్స్ కూడా రెఫర్ చేసి రాయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేసేలోగా రెస్పిరేషన్ సంబంధించి మీరు చదవడం కంప్లీట్ చేయండి. తర్వాత నేను నోట్స్ అనేది ఇస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.